మరొక బాణలి పెట్టుకొని ఇందులో మసాలా తయారు చేద్దాం ఈ లోపల. సో మొదట ఆయిల్ వేసాను, అది కాగిన తర్వాత మనం ఇందులోని ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్కి వచ్చింది కదా. ఈ కర్రీ ఇలా బ్రౌన్ కలర్కి ఉల్లిపాయ రాగానే మనం ఏం చేయాలంటే ఇందులోని టమాటోస్, ఒక 3 టమాటోస్ ప్యూరీ చేశాను, ఆ ప్యూరీ వేసేస్తాను. ఇప్పుడు ఈ టమాటో అయితే వేగుతోంది, ఇంకాను ఇది దగ్గర పడిపోవాలి కదా. ఈ లోపల మనం ఏంటంటే ఒక బౌల్ తీసుకుని ఒక చెంచాతోటి ఆ బౌల్లోని కొద్దిగా వాటర్ వేస్తాము. వాటర్ వేసి ఇప్పుడు ఈ టమాటో చూడండి దగ్గర పడిపోయింది, బాగా వేగిందనమాట. సో సైడ్స్ ఇగో ఆయిల్ లాగా వచ్చేస్తుంది. మనకు కావాలంటే ఆయిల్ బాగా తేలాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కానీ అంత అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే చూడండి ఇది బాగా వేగింది. ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే మనము పెరుగు కలుపుకొని వేయాలి. చిక్కని పెరుగు అనమాట, పులుపు అక్కర్లేదు, ఫ్రెష్ పెరుగు. ఇప్పుడు ఇందులో చూడండి ఆయిల్ సైడ్ నుంచి విడుస్తుంది, ఇలాగంటే ఇది వేగిపోయింది అనమాట అర్థం, దాని అర్థం. చూడండి ఇలా ఆయిల్ సైడ్ నుంచి ఇదిగో సైడ్స్ అంతా చిన్న ఆయిల్లా వస్తుంది, ఎందుకంటే అది పెరుగు కదా. అలాగే ఆయిల్ కూడా మనం వేస్తాం అదంతా. ఇప్పుడు ఈ విధంగా మనము వాటర్ వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేయలేదు కదా మనం అస్సలు. సో మనకి ఎంత ఉప్పు పడుతుందో చూసుకొని దాన్ని బట్టి ఉప్పు వేస్తాం. అండ్ ఇప్పుడు ఇందులోని మనం అస్సలు కారం ఇంకా వేయలేదు కదా, కారము వేస్తాం. కారం వేసి బాగా కలపాలి. అన్నీ సరే కర్రీ అయిపోవచ్చింది చూడండి, బాగా ఉడికిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే లైట్గా దీన్ని మ్యాష్ చేయాలన్నమాట. ఇలాగా కొంచెం అక్కడక్కడ చేస్తే కొంచెం కన్సిస్టెన్సీ ముద్దలాగా వస్తుంది.